ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. టీడీపీ జనసేన దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. సోషల్ మీడియా యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులు ఎలా పెట్టాలో ఏపీలో స్టడీ చేయాలన్నారు. తమిళనాడుకు ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారని ఆరోపించారు రోజా. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కౌన్సిలర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు ఆర్కే రోజా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధిస్తూ ఉన్నారు. ఇదే విధానంలో చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు పెట్టడం పైన మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం తప్పుడు కేసులతో వేధింపులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు పెట్టిన చివాట్లు పెట్టినప్పుడు కూడా పట్టించుకున్న పరిస్థితి ఏ విధంగా చూడాలంటారు? బరి తెగించిపోయారు వీళ్ళకి అర్థం కాని ఏంటంటే రేపు వీళ్ళు అధికారంలోకి రారు కూటమి ప్రభుత్వం. అప్పుడు వీళ్ళని నమ్మి ఆడుతున్న ఈ అఫీషియల్స్ గాని ఈ కార్యకర్తల నాయకులు ఏమైపోతారన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కరోనా వస్తే హైదరాబాద్ కు పోయారు, రేపు ప్రభుత్వం పోతే అమెరికాకి వెళ్లిపోతారు. కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని 10 ఫేస్ చేయాల్సి వస్తుందనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రోజు నగిరిలో కూడా మీరు చూస్తే ఎంత దిగజారుతనం అంటే తిను కూడా కౌన్సిలర్, వీళ్ళ హస్బెండ్ కౌన్సిలర్. ఈ రోజు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ ని పేరు ఇంక్లూడ్ చేశారు. అంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చాక అప్పుడు ఇంక్లూడ్ చేస్తారు. 41A నోటీస్ ఇవ్వరు, ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నామో చెప్పరు, తీసుకొచ్చి ఊరికే మాట్లాడాలి దీని మీద ఎంక్వైరీ అని చెప్పి తీసుకొచ్చేసి ఇప్పుడు ఎత్తుకొచ్చి ఇక్కడ నించోబెట్టారు. ఎఫ్ఐఆర్ లేదు, రిమాండ్ చేయాలి కదా, రిపోర్ట్ లేదు, ఏమీ లేదు. ఎస్ఐని అడిగితే నేను లీవ్ లో ఉన్నానంటాడు. మరి నిన్న ఎవరు వెళ్లారంటే నేనే వెళ్లానంటాడు. ఆయన మాట్లాడే మాటలకి ఆయన చెప్పేదానికి సంబంధం లేదు. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే నగిరి పోలీసులకి సంవత్సరం నుంచి జరుగుతున్న ఇసుక మాఫియా గురించి తెలీదా? రాజంపేట నుంచి నగిరి వరకు ఇసుక రావాలి అంటే 3 జిల్లాలు దాటాలి. అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా అండ్ చిత్తూరు జిల్లా. మూడిట్లో టీడీపీ వాళ్ళు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వీళ్ళు ఎస్పీలు, కలెక్టర్లు వీళ్ళందరి పర్మిషన్స్, వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద ట్రిప్పర్లు ఎలా మెయిన్ రోడ్ లో వస్తాయి? ఒక వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కి ఎక్కడైనా కలెక్టర్లు, ఎస్పీలు, మైనింగ్ ఆఫీసర్లు సపోర్ట్ చేస్తారా సంపాదించుకోమని? ఇది కేవలం కుట్రపూరితమైన కేసు కాదని నేను అడుగుతున్నా. ఇది ఎంత సిగ్గుచేటంటే ఈ విధంగా బాను ఎవరైతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాలిగాడు ఉన్నాడో వాడి రైట్ హ్యాండ్స్ దొరుకుతుంటే వాటిని సోషల్ మీడియాలో పెట్టారని, ఆ సోషల్ మీడియాలో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి నిన్న మొన్న కొట్టారు. నేను లేని టైం చూసి అడిగాము. సుప్రీంకోర్టు, హైకోర్టు క్లియర్ కట్ గా ఇచ్చింది. అక్కడ ఏం వల్గరగా లేదు. పలానా వాడిని పట్టాము అని చెప్పి వాళ్లే చెప్పారు. ప్రెస్ కి ఇచ్చిన దాన్నే సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని పిలిచి కొడుతున్నారు. ఈ రోజు దాన్ని డైవర్ట్ చేయడానికి మా కౌన్సిలర్ల మీద కేసులు పెట్టి రాత్రికి తీసుకొచ్చారు. నైట్ వర్షం 1 గంటకు కూడా 1 గంట సేపు మేము డోర్ వేసుకుంటే కూడా బెడ్రూమ్ తలుపులు తట్టి మేము బయట వచ్చిన దాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నైట్ మమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టి మేము మార్నింగ్ వస్తాము, మేము ఆడికి పోము, మేమేమన్నా దొంగలమా, మేమేమన్నా తప్పు చేశామా, మేమేమండి సలహా ఏదైనా చెప్తామా అని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని ఇది చేస్తాను. ఎవరో రోడ్డును పోయే వ్యక్తి మా పేరు చెప్తే మీరు ఎలా యాడ్ చేస్తారు, దానికి ప్రూఫ్ ఏంది చూపించండి అని అడిగాము. ఇప్పుడు మేడం కూడా అడిగారు, అడిగితే లేదు వస్తుంది స్టేషన్ లో ఉంది అని చెప్తారు. మేము గనక ఇలాగే తప్పుడు కేసులు పెట్టింటే బాను అనేవాడు నగిరిలో ఉండిండాడు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వస్తేనే నగిరికి రాడు. ఎక్కడో కూర్చొని ఈ పోలీసులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీ వాళ్ళని పెట్టుకుని డాన్స్ వేస్తున్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు రేపు వీళ్ళ భవిష్యత్తు. రూల్స్ కి విరుద్ధంగా మనం తప్పు చేస్తే రేపు మనం ఇరుక్కుంటాం. ఈ బాను అనేవాడు గాలిలో కలిసిపోతాడు, గాలిగాడు రాడు, అమెరికాకి వెళ్ళిపోతాడు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. నేను ఇక్కడ దోచుకోవడం, అమెరికాకి వెళ్లి వాళ్ళ ఆవిడ దగ్గర దాచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. అందుకే కాన్స్టిట్యూన్సీకి వచ్చేదానికి టైం లేదు. అప్పుడప్పుడు కనిపించి నా గురించి మాట్లాడతాడు. ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం తోలు తీసేస్తా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ప్రత్యేకించి నగిరి నియోజకవర్గంలో తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా.
ఇప్పటికే నగరి నియోజకవర్గంలో ఏడాది కాలంగా అక్రమ మైనింగ్ పేరుతోనూ ఇటు అక్రమ రైస్ వ్యాపారం చేస్తున్నది టీడీపీ నాయకులే. ఇప్పటికైనా సరే వారిపైన కేసులు పెట్టాలి. తప్పుడు కేసులతో వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన వేధింపులు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు వేసి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, పుత్తూరు నుంచి.